హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివెన్నెల హోమ్ వరల్డ్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా పుట్టినరోజు సంబరాలు మొదలైపోయాయి. మా అమ్మాయివి వదిన వాళ్ళు కాకినాడ నుంచి వస్తున్నారని చెప్పానుగా. మా ఆడపడుచు అంటే మా బావగారు, మా వారు, మా ఆడపడుచు. సో వాళ్ళు కాకినాడ నుంచి అన్నయ్య గారు, వాళ్ళ అమ్మాయి, మా వదిన వచ్చారు. శ్రావణి పుట్టినరోజు కదా, ఒక 1 వీక్ హాలిడేస్ కదా, సమ్మర్ హాలిడేస్ అని చెప్పని వచ్చారనమాట. ఇంకా వాళ్ళ అత్త వస్తున్న ఆనందం అంతా ఇంత కాదు. మా వదిన వస్తూ ఏంటంటే పిల్లలకి ఇష్టమైందని ఏవో తెస్తూ ఉంటుంది కదా. మెయిన్గా ఏంటంటే మాకు మామిడి తండ్రి అంటే ఇంక పిచ్చి. ఇదేమో తాటి తండ్ర, కొంచెం చిన్నగా తీసుకొచ్చామంటే ఎలా ఉండదో పిల్లలకి ఇష్టం ఉండదు. ఎక్కువగా మామిడి తండ్రి అంటే చాలా ఇష్టం. అందరికీ తల ఒక ప్యాకెట్ కేజీ మామిడి తండ్రలు. ఆ పైన ఏంటంటే అక్కడ పసుపు కుంకుమ చాలా బాగుంటాయి అనమాట. మంచి బాగుంటాయి, క్వాలిటీ చాలా బాగుంటుంది. అందుకని అవి. ఆ తర్వాత రసాలు, పెద్ద రసాలు ఏవో అంటారు కదా, వీటిని ఎంత మధురంగా ఉంటాయంటే అంత మధురంగా ఉంటాయి. మా వారికి పిల్లలకి ఎక్కువ ఇష్టం అని చెప్పని అక్కడి నుంచి పరకంట అటు సైడ్ ఎత్తారు. 13, 14 వస్తాయి కదా, అందుకని మామిడి పళ్ళు తీసుకొచ్చింది. అంటే వస్తూ ఏంటంటే ఇష్టమైనవి ఏమేమి తింటారు వాళ్ళు అని ఒక ప్రేమగా తెచ్చిపెడితే అవి ఎంతో మనకు సంతోషాన్ని ఇస్తాయి. సో శనివారం వచ్చేవాడు, శనివారం మా పూజ అయింది కదా, సాయంత్రానికి కారులో వచ్చేసారు వాళ్ళందరూ. వస్తూనే మా ఆడపడిచే వాళ్ళ అమ్మాయి, మా మేనకోళ్ళు వైష్ణవి ఏంటంటే సర్ప్రైజ్గా అర్ధరాత్రి కేక్ కట్ చేద్దాము అని చెప్పని ప్లాను శ్రావణికి. యాక్చువల్గాను మాకు తెలియదు, యాక్చువల్గాను బుక్ చేసేసింది. ఇంచుమించుగా 11కి అలాగో వచ్చేసింది కేకు. ఫ్రిడ్జ్లో పెట్టేసాను అప్పుడు తెలియకుండా మా శ్రావణికి. సర్ప్రైజ్గా చేద్దాము ఈసారి, అందరం ఉన్నాం కదా అని చెప్పని. మా ప్లాన్ ఏంటంటే సండే అందరినీ పిలిచి భోజనాలు, సాయంత్రం కేక్ పట్టేది చేద్దామని. కానీ మిడ్ నైట్ కూడా 12కి కట్ చేస్తే బాగుంటుంది అని చెప్పని బుక్ చేసింది అనమాట. ఎంత హ్యాపీ అయిందంటే మా అమ్మాయి. శ్రావణి అంతా ఇంత కాదు, హ్యాపీ బర్త్డే శ్రావణి రాయించి. ఇదేమో వాళ్ళతో స్పాన్సర్ అనమాట కేకు. ఇక వస్తూనే చూడండి ఎంత ఆనందంగా ఉందో. వాడికి అసలు కోపం రాదు. అంతేనా? డబ్బం పారిపోయిందల్లా ఉన్నావేరా ఎదురుకి రా కొంచెం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ యూ డియర్, మే గాడ్ బ్లెస్ యూ డియర్, మే గాడ్ బ్లెస్ యూ డియర్ శ్రావణి, హ్యాపీ బర్త్డే టు యూ. చట్టి పట్టుకో. నెక్స్ట్ గో. ఇదే ఫస్ట్ టైం కేక్ వేయడం వాళ్ళ అత్త సమక్షంలో. చూసారు కదా ఆనందం. కేక్ కట్ చేసిన తర్వాత అందరికీ, నాన్నకి, మాకు అందరికీ నోట్లో పెట్టింది శ్రావణి. సో అందరూ ఏంటంటే హ్యాపీ అయ్యాం. ఓన్లీ 15th బర్త్డే కదా, కొంచెం స్పెషల్గా ఉండాలి అని అనిపించి సరదాగా నేనే నెక్స్ట్ డేకి ఏమేమి ప్లాన్ చేసుకోవాలి, ఏమేమి రెడీ చేయాలని చెప్పని. ఇంకో మా ఆడపడిచి వాళ్ళ అమ్మాయి రీసెంట్గా బీటెక్ అది అయిపోయిందనమాట. సో వాళ్ళ మా అందరికీ ఇన్స్పిరేషన్. చదువుల్లో సరస్వతి దేవి అంత బాగా చదువుతుంది చక్కగాను. మా పిల్లలందరికీ చెప్తా వదిలిలా చదవాలి నాన్న అని చెప్పని. సో చాలా మెచ్యూరిటీ మంచిగా ఉంటుంది. నెక్స్ట్ డే అయితే నేను మామూలుగా తెలిసిన కుక్ ఉంటే వాళ్ళకి ఏంటంటే క్యాటరింగ్ లాగా ఇచ్చేసాను. ఫుడ్ అది అరేంజ్ చేసేయమని చెప్పని. ఉదయం ఏంటంటే సరే పెసరట్టు ఉప్మా వేద్దామని చెప్పని అన్నయ్య గారు, వదిన వీళ్ళందరికీ నేను పెసరట్టు ఉప్మా చేశాక రైస్ ఒకటి మనం పెట్టుకునేలాగా ఐటమ్స్ అన్నీ బయట ఇచ్చేద్దామని పులిహార, బూలు, పెనసపట్టు కూర, దొండకాయ ఫ్రై, ముక్కల పులుసు, మామిడికాయ పప్పు ఇవి బయట ఇచ్చామన్నమాట. సో అవన్నీ నేను ఇంకా వీడియో తెలియదు, ఎందుకంటే మన ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మనకి ఆ అరేంజ్మెంట్స్ చూసుకోవాలి, కానీ అన్నీ మనమే జాగ్రత్తగా చూసుకోవాలి.
భోజనానికి మాత్రం అందరినీ పిలిచాను. ఇటు మా అక్క, మా బావగారు, మా పిల్లలు, ఇటు మా తోటికోడలు వాళ్ళ పిల్లలు, వాళ్ళ అమ్మగారు, మా తోటికోడలు వాళ్ళ అమ్మగారు, ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ, అమ్మ, మేము అందరం అనమాట కలిసి సరదాగా శ్రావణికి ఈవినింగ్ మధ్యాహ్నం భోజనాలు చేసి సాయంత్రం అరేంజ్ చేద్దామని చెప్పి మధ్యాహ్నం భోజనాలు అయిపోయి మార్నింగ్ టిఫిన్ అంతా అయిపోయింది. కాసేపు రెస్ట్ తీసుకుని ఈవినింగ్ ఏంటంటే పిల్లలందరూ కలిసి చక్కగా బెలూన్స్ అవి అంటే నేను అవన్నీ ఆల్రెడీ బిగ్ బాస్కెట్లో బెలూన్స్ హ్యాపీ బర్త్డే అది ఎప్పుడు ఇంతవరకు చేయలేదు. అలాగా సరదాగా అలా చేద్దాము, 15th బర్త్డే కదా బాగుంటుందని చెప్పని ఇవన్నీ తక్కువ రూపీసే, అంటే 100 బిలోనే, ఏమి ఎక్కువ కూడా కాదు. ఇది ఒక 40 రూపీస్, అదొక 50 రూపీస్, బెలూన్స్ ఒక 80 రూపీస్ ప్యాకెట్ అలా ఉన్నాయి. పిల్లలందరూ బెలూన్స్ ఊది చక్కగా అంటే ఎలా అనిపించిందంటే నాకు ఒక సందడిగా మనం చిన్నప్పుడు ఏదైనా అమ్మమ్మ ఇంటికి వెళ్తే పిల్లలందరం కలిసి పిల్లలు, పెద్దమ్మ పిల్లలు, అత్త పిల్లలు అందరం కలిసి ఎలా ఎంజాయ్ చేస్తామో మా పిల్లలకు కూడా అలాగే ఉండాలి, అందరం కలవాలి. వాళ్ళు ఏంటంటే ఈ రోజుల్లో ఎవరింటికి ఎవరు వెళ్ళక ఎవరింట్లోనే అకేషన్స్ చేసుకోక ఎవరింట్లో వాళ్ళు ఉంటే హాయిగా ఉంటుందిలే అని చెప్పని, కానీ అలా కాదు, అందరం కలిస్తే ఆనందం వేరు. ఎందుకంటే నేను ఆ చిన్నప్పుడు మేము అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు ఎంత ఎంజాయ్ చేసామో మ్యాక్సిమం అవి ఇవ్వాలి నా పిల్లలకు కూడాను. మన ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా సంతోషంగా టైం స్పెండ్ చేయాలి, అది కూడా హ్యాపీగా. అందులోనూ ఏవో చాడీలు చెప్పుకొని కొట్టుకుని తిట్టుకుని ఏడుపులు కాకుండా సంతోషంగా ఎంజాయ్ చేయాలి, ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయాలి నేను కోరుకుంటాను. అలా ప్లాన్ చేస్తాను. అది కొంతమందికి ఏంటంటే నాకున్న ఉత్సాహం బట్టి ఉండొచ్చు, కొంచెం కామ్గా ఉండొచ్చు వీళ్ళు, అందరికీ నచ్చుతుందో తెలియదు, కానీ నేనైతే మాత్రం అలా కోరుకుంటాను. పిల్లలందరూ కలిసి, ఎందుకంటే రేపొద్దున పెద్దగా ఎవరు ఎక్కడ ఉంటుంది, ఇది అందరూ బిజీ అయిపోతారు, దూరాలు అయిపోతాయి తప్ప బంధుత్వాలు దగ్గరగా ఉండాలి, అందరం క్లోజ్గా ఉండాలి, అర్థం చేసుకోవాలి, మనం ఒక బాండింగ్ పెరుగుతుంది. ఏంటి మనం మరి రిలేటివ్స్కి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, మనం అంటే ఆ బాండింగ్ పెరగడం కానీ ఇవన్నీ ఉంటాయి ఖచ్చితంగాను. అలా పెరిగి వచ్చిన వాళ్ళమే కాబట్టి ఖచ్చితంగా పిల్లలు కూడా నేర్చుకోవాలి. లేకపోతే ఈ రోజులు ఏంటంటే ఎవరింటికి వెళ్ళక, ఎవరు నచ్చక, మనమే పంపించక, సగం వాళ్ళకి ఏమీ నేర్పక ఒక ఇంట్లోనే టీవీలు కత్తుకుని మొబైల్స్ కత్తుకునేలాగా పెడుతున్నాం తప్ప మన చుట్టాల కోసం మనం ఎంత సాక్రిఫైస్ చేయాలి. ఒక్కొక్కసారి మనకి నచ్చినట్టు ఉండదు, అయినా మనం ఒక మెట్టు వాళ్ళ దగ్గర తగ్గడం తప్పులేం లేదనుకోవడం కానీ, సరదాగా ఉండడం కానీ, మాటకు మాట యుద్ధాల కింద మాట్లాడుకోవడం కానీ, అవన్నీ ఉండకుండా ఉండే వాతావరణం మనం చూసి వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా మనం ఉంటూ ఉండాలి, వాళ్ళకి నేర్పించాలి. మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా నేను ఎక్కువ అరేంజ్ చేస్తూ ఉంటాను. అందరూ వచ్చి సంతోషంగా ఎంజాయ్ చేసి వెళ్తారు. నాకు అది ఎప్పుడూ అనిపిస్తుంది సంతోషంగాను. ఎందుకంటే వచ్చాక అందరినీ ఎంటర్టైన్ చేస్తాను అనమాట. ఏవో వేరేవో మాట్లాడుకోకుండా అందరూ ఎలా సరదాగా ఎంజాయ్ చేయాలి, ఫొటోస్ ఏం తీసుకోవాలి, పిల్లలందరూ కలిసి ఏం ఆడుకోవాలి, మీ అందరూ ఆడుకోండి నాన్న సరదాగా అని చెప్పి మధ్యాహ్నం పిల్లలందరూ కలిసి బిజినెస్ అవి కొన్నాను కదా మొన్న, అవన్నీ ఆడుకున్నారు. మేము పెద్దవాళ్ళందరం కలిసి సినిమా అది పెట్టుకుని చూసాం అనమాట మేమందరూ. అలా చెప్పానుగా, ఎంత వీలైతే అంత కలిసినప్పుడు ఎంజాయ్ చేయడం అనేది మనకు ముఖ్యం. ఎంజాయ్ చేయడం అంటే ఏదో అన్నీ కొనేసుకుని లగ్జరీగా అని కాదు, కబుర్లు చెప్పుకుంటూ అయినా ఒక క్వాలిటీ టైంని మనం స్పెండ్ చేయాలి అని చెప్పని అందరినీ పిలుచుకుని మన ఇంటికి చక్కగా అందరూ వస్తే ఆ ఆనందం వేరేగా ఉంటుంది. వాళ్ళకి మనం అన్ని ఏర్పాట్లు చూసి అది కొంచెం ఒక్కొక్కసారి అమ్మో చేయగలనా లేదా టెన్షన్ అవుతూ ఉంటాం, కానీ మనం హ్యాపీగా ఇష్టపడి చేస్తాం కాబట్టి ఖచ్చితంగా అది మంచిగానే చూస్తామని ఒక మళ్ళీ కాన్ఫిడెన్స్గా అనిపిస్తుంది. సో అలా మా అమ్మాయి పుట్టినరోజు కూడా చక్కగా అందరి సమక్షంలో మొత్తం అందరు పిల్లలు, ఇటు అక్క పిల్లలు, అటు మా ఆడపడుచు పిల్ల, అలాగే మా తోటకోళ్ళ పిల్లలు అందరూ కలిసి చిన్నప్పుడు ఉండే బాండింగే ఖచ్చితంగా పెద్ద కూడా పెరుగుతుంది. చిన్నప్పుడు మేము అందరూ ఇలా ఆడుకునే వాళ్ళం, ఇవి మనకి మెమోరీస్. ఎందుకంటే రేపు పొద్దున ఉద్యోగాలు వచ్చాక ఎవరొక దూరంగా వెళ్ళిపోతారు, మళ్ళీ అంత ఫ్రీక్వెంట్గా కలిసి ఎంజాయ్ చేసేదంటూ ఉండదు. చిన్నతనంలో ఉన్నవే మనకి ఎప్పుడైనా మెమోరీస్. సో పిల్లలకు కూడా ఖచ్చితంగా ఉంటాయని చెప్పని మొత్తం అందరూ బావగారు, అన్నయ్య గారు, వీళ్ళు మగవాళ్ళందరూ కబుర్లు చెప్పుకోవడం కానీ, ఆడవాళ్ళందరూ పూలు కోసుకొని కబుర్లు చెప్పుకోవడం, మా అమ్మగారు మా తోటకోడ వాళ్ళ అమ్మగారు కబుర్లు చెప్పుకోవడం, అలా ఏ ఏజ్కి తగ్గట్టుగా ఏజ్ అందరూ మంచిగా టైం స్పెండ్ చేసామని అనిపించింది. బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. ఇంకా నేను ఫుడ్ ఐటమ్స్ కొన్ని మార్నింగ్ అన్నీ తీయలేకపోయాను, ఎందుకంటే నేను కెమెరా పట్టుకుని తీయడం అంటే నాకు అవ్వదు ఎలాగో. ఎందుకంటే నాకు కాన్సన్ట్రేషన్ అంతా ఇంట్లో ఎవరికి ఏ లోటు రాకూడదు, ఎవరు దేనికి ఇబ్బంది పడకూడదు, మన ఇంటికి పిలిచామంటే మనం జాగ్రత్తగా చూడాలి, అన్ని అరేంజ్మెంట్స్ ఇవ్వగలగాలి వాళ్ళకి అని నేనంతా అదే చేస్తూ ఉంటాను. టైం టు టైం మనం అన్ని టిఫిన్స్ భోజనాలన్నీ ఏది లేదు ఇది ఉంది అని అనుకోకుండా అరేంజ్మెంట్స్ చేయాలి అని అనుకుంటాను. అంతే ఉత్సాహంగా ఉండడానికి, మొహంలో చెప్పానుగా చిరునవ్వు పోకుండా మ్యాక్సిమం ఉండడానికి అలా ప్రయత్నిస్తూ చక్కగా, అంటే ఎంత స్ట్రెయిన్ ఉన్నా ఒకటి స్ట్రెయిన్ ఉన్నా లేకపోయినా కూడా మనం అలా ఖచ్చితంగా ఇష్టమైతేనే మనం అలా చేసుకోవాలి. పిలిచాక ఇబ్బంది పడి మనం ఎందుకు అవన్నీ అనవసరం కాబట్టి మనకి ఇష్టమై చేస్తాం కాబట్టి అసలు కష్టం అనిపించదు అసలు మనకి. అందులో మా అక్క మా తోటి కూడా మా ఆడపడిచి అందరూ హెల్ప్ చేసేవాళ్ళు. అసలు నాకు ఇంత వచ్చిందంటే మా అమ్మగారు మా ఆడపడిచి తోటి కూడా అక్క అందరూ ముందుకు వచ్చేస్తారనమాట, నాకు సపోర్ట్గా ఉంటారు కాబట్టి నేను చేయగలుగుతాను. ఇది నా ఒక్కదాందే కాదు, ఎవరింటికి వెళ్ళినా అంతే. మా ఆడపడిచి వాళ్ళకి వెళ్తే మీ ఇద్దరు హెల్ప్ చేస్తాం, మా తోటికోళ్ళ వాళ్ళకి వెళ్తే వీళ్ళు, మా అక్క ఇంటికి వెళ్తే ఇటు, అలా అందరం ఫ్యామిలీ అలా ఉంటేనే ఎప్పుడైనా బాగుంటుంది ఖచ్చితంగాను. అందరూ
అందరూ సంతోషంగా ఉండాలి అని ఉంటే బాగుంటుందని చెప్పని. సో ఫైనల్గా మా ఇంటి సంబరాలన్నీ మీకు అందరినీ వీడియో ద్వారా చూపిస్తే సరదాగా మీరు చూస్తారు, ఎంజాయ్ చేస్తారు అని చెప్పని ఈరోజు కుదిరింది వీడియో. అసలు వీడియో తీయడానికి అవ్వట్లేదు, హడావుడిగా ఉంది. ఎందుకంటే అప్పుడు కూడా కెమెరాలు పట్టుకుని ఫోన్లు పట్టుకుని నా వీడియో పని అంటూ అలా ఉండడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇది ఒక మెమొరీ కాబట్టి దీన్ని షేర్ చేయాలి, నా డిజిటల్ లైబ్రరీలో నేను దాచుకోవాలి. రేపొద్దున పెద్దవాళ్ళు అయిపోయాక 15th బర్త్డే ఇలా జరిగిందా, అప్పుడు ఇలా వచ్చారా అందరూను. ఇప్పుడే మన చిన్నప్పుడు ఫోటోలు మన పిల్లలు చూస్తే అప్పుడు మనం ఇలా ఉన్నామా, అలా వెళ్ళామా, ఇక్కడికి వెళ్ళామా, ఇలా ఉన్నారా మన పిల్లలు అప్పుడేమో అని చెప్పని ఒక మంచి మెమొరీని మనం అయితే షేర్ చేసుకుంటామో పిల్లలకు కూడా అలాగే ఉండాలని చెప్పని నాకు తగ్గట్టుగానే మా వాళ్ళందరూ కూడా అలాగే అంటే వాళ్ళందరినీ హ్యాపీ మూమెంట్ జోన్లోకి తీసుకెళ్తాను. యాక్చువల్గా వీళ్ళందరూ స్లో. మా అక్క చాలా సైలెంట్, మా ఆడపడుచు సైలెంట్గా ఉంటారు, మా తోటకోళ్ళు కూడా కొంచెం పర్వాలేదు కొంచెం, అంటే అంత కాకపోయి నేను ఏంటంటే ఫోటోలని పాపం వాళ్ళని బలవంత పెడతానేమో ఒక్కొక్కసారి అని చెప్పని మనసుకు అనిపిస్తుంది. కానీ వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో, ఎందుకంటే నేనంటే ఈ ప్లాట్ఫామ్లో ఉన్నాను కాబట్టి నాకు ఆ ఇంట్రెస్ట్గా ఉంటుంది. వాళ్ళు ఎవరు ఉండరు కదా పాపం, వాళ్ళని ఏమైనా ఎక్కువ, ఎందుకంటే రకరకాల జోన్లు, ఈ కాంబినేషను ఆ కాంబినేషను ఫోటోలు అవి అని చెప్పి నేను హడావుడి చేస్తూ ఉంటాను. ఫైనల్గా పాపం వాళ్ళు నన్ను అర్థం చేసుకుని ఉంటారు. లాస్ట్ స్టిచ్ ఏంటంటే నైట్ అందరికీ బేసన్లో కొత్త ఆవకాయ కలిపి చేతిలో ముద్దలు పెడుతూ ఉంటే, చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు మా పెద్దమ్మ ఇలాగే మా అందరికీ పెట్టేది ముద్దలు. అది తలుచుకుని ఎంత సంతోషంగా అనిపించింది. అంటే పిల్లల దగ్గర ఏంటంటే ఇప్పుడు ఎంగిళ్ళు, సొంత వాళ్ళైనా ఎంగిళ్ళు తినకూడదు అలా వచ్చేసాయి. అలా కాదు, ఎంగిల్తో కాదు కానీ ఆ బాండింగ్ ఉండాలి అని చెప్పని అందరినీ కూర్చోబెట్టి ముద్దలు పెడతాను తినండి అంటే వాళ్ళు కూడా హ్యాపీ అయ్యారు, అందరూ హ్యాపీ అయ్యారు. సో ఇది ఒక మంచి మెమొరీ అనిపించింది. ఈ రోజుల్లో ఇలా ఎవరైనా తింటున్నారో లేదో అనిపించింది నాకు. అంత చాలా లేదు మేమే తిని, సో సరదాగా బాగా జరిగింది అనిపించింది. మీకు అందరినీ షేర్ చేశాను సరదాగా. మీ ఇంట్లో కూడా ఇలా ఏమైనా సమ్మర్లో మీ ఇంట్లో కూడా ఇలా జరుగుతుంది లేదని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇవి మా ఇంటి పుట్టినరోజు సంబరాలు, సరదాగా వీడియో షేర్ చేశాను. మీ అందరికీ నచ్చుతుందని, మా అమ్మాయికి విషెస్ తెలియజేస్తారని, బ్లెస్సింగ్స్ ఇస్తారని కోరుకుంటున్నాను. మళ్ళీ వీలైతే ఎప్పుడో అంటే మా ఆడపడుచు ఉంటారు కాబట్టి కొంచెం ఏదో ప్లాన్స్ ఉన్నాయి బయటికి వెళ్ళేవేదిని, వీలైతే షేర్ చేస్తాను. లేకపోతే ఒక 2-3 రోజులు కొంచెం బ్రేక్ తీసుకుని మళ్ళీ ఒక మంచి వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.